హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడం వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని తెలియజేస్తూ ఈరోజు వచ్చిన ఒక న్యూస్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు చెప్పట్లేదు, కేవలం ఖాళీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 1001 పోస్టులకు 784 ఖాళీలు ఉన్నట్టుగా వెలుగు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 1001 పోస్టులకు గాను దాదాపు 784 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. దీంతో నాణ్యమైన వైద్య సేవలు అందడం లేదు. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించగానే బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆయన ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు. 2021 నవంబర్లో మెడికల్ కాలేజీగా ఏర్పడినప్పటికీ పూర్తి స్థాయిలో పర్మిషన్లు 2022 ఆగస్టులో వచ్చాయి. మెడికల్ కాలేజీలో మొదటి బ్యాచ్తో పాటు రెండో బ్యాచ్కు క్లాసులు నడుస్తున్నాయి. జిల్లా హాస్పిటల్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా మారింది. కాలేజీకి అనుబంధంగా పట్టణంలోని రామవరంలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న పోస్టుల భర్తీపై బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. మొత్తం పోస్టులు 1001 కాగా 784 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా అర్థమవుతుందో తెలుస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. జనరల్ హాస్పిటల్లో రోజు దాదాపుగా 700 పైగా ఓపీ ఉంటుంది. కానీ నాణ్యమైన వైద్య సేవలు రోగులకు అందని ద్రాక్షగానే మారిందని చెప్పి ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. మనకు చూడొచ్చు, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మంత్రులు దృష్టి పెట్టాలని చెప్తూ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కార్డియాలజీ, యూరాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్, సిటీ సర్జన్, న్యూరో ఫిజిషియన్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లాంటి ముఖ్యమైన స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లావాసులు ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ట్రీట్మెంట్కి వెళ్లాల్సిందే అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల ఖాళీలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రధాన పోస్టులో ఖాళీల వివరాలు అనేవి ఇలా ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు అనేవి 30 ఉంటే అసోసియేట్ ప్రొఫెసర్లు 50, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 95 పోస్టులు ఉన్నాయి. అలాగే సీనియర్ రెసిడెంట్ పోస్టులు 43, జూనియర్ రెసిడెంట్ పోస్టులు 83 ఉన్నాయి. వీటితో పాటుగా సిఏఎస్, ఆర్ఎంఓ లేదా టోటర్ పోస్టులు 8 ఉన్నాయి. ఫిజియోథెరపిస్ట్ 4 ఉన్నాయి. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 10 ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే అత్యధికంగా 305 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్లు కూడా 55 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఫార్మసిస్ట్ పోస్టులు కూడా 12 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ కాకుండా ఉన్నటువంటి పోస్టులు. మనం చూడొచ్చు, 1001 పోస్టుల్లో 784 ఖాళీలు ఉన్నాయంటే మనం ఇక్కడ ఎంత సిబ్బంది కొరత ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. దీనివలన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందట్లేదని కూడా మనకు తెలుస్తుంది. మరి ఇలాంటి హాస్పిటల్స్లో రిక్రూట్మెంట్ పట్ల కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టినట్లయితే నిరుద్యోగులకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు అవుతుంది. అలాగే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించిన ప్రభుత్వంగా మంచి పేరు తెచ్చుకోవచ్చు. మరి ప్రభుత్వం ఇలాంటి రిక్రూట్మెంట్ల పట్ల దృష్టి పెట్టాలని మనమంతా కోరుకుందాం. ఈ యొక్క ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన సమాచారం అయితే ఇది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో మీకు నేను చెప్తాను. వాటి కోసం మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.